బుల్లెట్లు తాకినా కూడా భయపడకుండా ఎదురు పోరాడుతున్నారు. నిజంగా ఇది మీకు మరో జన్మ లాంటిదే. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యారనుకోవాలా? బుల్లెట్లు తగిలినాయి, స్టాబింగ్లు అయినాయి, నాకు డైయింగ్ డిక్లరేషన్ అయింది, డాక్టర్లు చనిపోతారన్నారు. దాని తర్వాత నేను బతికినా. ఇలా నీ ముందు ఇట్లా ఉన్నా. బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఏం లేదు, ఒక ఎలర్జీ లేదు, ఒక్కటి కూడా ఏం లేదు. రైట్. సో ఆ దేవుడు బ్లెస్ చేసినారు. ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ఏమన్నా పొత్తు పెట్టుకొని ముందుకు వెళితే ఆ తర్వాత మీ స్టాండ్ ఎలా ఉంటుంది అంటారు? ఇది పర్సనల్ అసదుద్దీన్ అక్బరుద్దీన్తో ఫైట్ కాదు నాది. ఇది ఒక ఐడియాలజీ ఫైట్. ఐడియాలజీలో వాళ్ళు ఉట్టి రిలీజన్ మాట్లాడి ఆ ముస్లిం రిలీజన్కి డెవలప్ చేయలేదు. నేను సెక్యులరిజం మాట్లాడతాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడేది ఒకటే, దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఆల్ ఆర్ ఈక్వల్. అట్లాంటి ఒక మైండ్ సెట్తో నేను వచ్చిన. వాళ్ళు ఏం చేస్తారు, గడ్డం, టోపీ, షెర్వానీ వేసుకొని ముస్లిమ్స్కి మొత్తం మబ్బి పెడతారు, దొంగలంగా మాటలు మాట్లాడతారు, బోకసోట్లు వేస్తారు. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, వాళ్ళ సిండికేట్ డెవలప్ అవుతుంది, ప్రజలు ఎవరు డెవలప్ గారు. ఓల్డ్ సిటీకి నాంపల్లి మీరు చూడండి, డస్ట్బిన్ లాగా తయారున్నది. ఒక్క గల్లీ, ఒక్క మోరీ, ఒక్క నాలి, ఒక్క స్కూల్, ఒక్క హాస్పిటల్, ఉద్యోగాలు ఏం లేవు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఎందుకు ఇంత ఫెయిల్యూర్? ఎందుకంటే ఎంఐఎంతో కలిసి ఉన్నది కాబట్టి. మా ఏరియాలో డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే ఎంఐఎంతో ఇప్పుడు పార్ట్నర్స్ అయినారు. సో ఇది ప్రాబ్లం. సో ఎంఐఎం ఎప్పుడు ఒక్కటే మైండ్ సెట్లో ఉంటుంది, ప్రజలు డెవలప్ కావద్దు, వాళ్ళు మేకల్లాగా ఉండాలి. మేకల్లాగా ఉంటే మనకు ఓట్లు ఇస్తారు. వాళ్ళకు ఒకవేళ అఫ్ఘానా వస్తే మనకు ఓట్లు వేయరు, ఫిరోజ్ ఖాన్కి వేస్తారు. సో డెవలప్మెంట్ చేయవద్దు. అసదుద్దీన్ ఇంత మాట్లాడతారు, లండన్ నుంచి చదివినారు. అక్బరుద్దీన్ డాక్టర్ ఎంబీబీఎస్ గుల్బర్గా నుంచి చదివినాడు. ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పిల్లలు మొత్తం అమెరికాలో, లండన్లో చదువుతారు. వీళ్ళది అంతా ఉన్నది. ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ లాగా ఎందుకు తయారు పెట్టినారు? మొత్తం తెలంగాణ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాదు? మీరు ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? సీఎంకి అడిగితే సీఎం చెప్తాడు, అంతే, గమ్మును కూకుంటారు. అంతే. మీకు వాస్తవం చెప్తున్నా. సీఎం అక్కడ కూర్చొని సీఎంకి తెలియదు, సీఎంకి అన్నీ తెలుస్తుంది. కానీ పొలిటికల్ ఈక్వేషన్లో గమ్మును కూకుంటున్నాడు.